సరే అయితే ప్రస్తుతం బీజింగ్‌లో జరిగిన జీ జిన్‌పింగ్ అలాగే ట్రంప్ సమావేశం దీని యొక్క ప్రభావం ఇండియాపై ఏ విధంగా ఉండబోతోంది సార్? ఎస్ అండి. ఇప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌కి, ఇటు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కి జరిగిన ఈ శిఖరాగ్ర స్థాయి సమావేశం, ఈ సమ్మిట్ లెవెల్ డిస్కషన్స్ మీద ఇండియా అనేది చాలా ఎలా చూస్తుందంటే ఇట్ ఈస్ కీన్లీ అబ్జర్వింగ్ అనమాట. ఈ సమ్మిట్‌కి ముందు, తర్వాత సమ్మిట్ లెవెల్‌లో కూడా ఇండియన్ పాలసీ మేకర్స్, ప్రైమ్ మినిస్టర్ నుంచి కింద వరకే అందరూ చాలా నిశ్చితంగా దాన్ని గమనిస్తున్నారు. ఎందుకంటే ఇటు యుఎస్‌కి, ఇటు చైనాకి ఏదైనా సయోధ్య కుదిరితే అది ఇండియా విల్ బీ ఇన్ డేంజర్ అన్నమాట. ఇండియాకి చాలా చాలా డేంజర్. అదేంటంటే ఒక సెక్యూరిటీ పర్స్పెక్టివే కాకుండా, ఒక ట్రేడ్ పర్స్పెక్టివే కాకుండా, ఇప్పుడు ఇండియా వికసిత్ భారత్ ఎయిమ్స్, ఇండియా ఎకనామిక్ డెవలప్మెంటు, ఈ ట్రేడ్కి సంబంధించిన ప్రతి ఇండియన్ ఓషను, పసిఫిక్ ఓషను అన్ని విషయాల్లో కూడా ఏది చైనా అమెరికాల మధ్య ఏదైనా ఒప్పందాలు కుదిరితే మాత్రం ఇండియా మీద డైరెక్ట్ ఇంపాక్ట్ వచ్చేస్తుంది. ఎందుకంటే అందుకే ఇండియా చాలా నిశ్చితంగా గమనిస్తుందని తెలుస్తుంది. ఈరోజు మే 14వ తారీఖుని ఈ సమావేశాన్ని చూసి దాంతో పాటు సమాంతరంగా ఇండియా న్యూఢిల్లీలో బ్రిక్స్ విదేశాంగ శాఖ మంత్రుల సమావేశం జరుగుతుంది. అక్కడ ప్రైమ్ మినిస్టర్ ప్రసంగించబోతున్నారు. అక్కడ తర్వాత ప్రైమ్ మినిస్టర్ దీని తర్వాత యుఏఏ తర్వాత 5 దేశాల ట్రిప్కి వెళ్ళబోతున్నారు. చాలా నిశ్చితంగా గమనిస్తుంది. ఎందుకంటే ఒకవేళ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, చైనాల మధ్య సయోధ్య కుదిరితే, ఏది ట్రేడు, టారిఫ్స్, టెక్ వార్కి మధ్య ఏదైనా ఒప్పందం కుదిరితే, ఏది యుఎస్ ప్రెసిడెంట్ అనుకుంటూ ఒక ట్రేడ్ డీల్ కుదిరిపోతే అది ఇండియా మీద చాలా చాలా పెద్ద ప్రభావం వస్తుంది. ఎందుకంటే అమెరికా ఇప్పుడు ఏంటంటే చైనా మార్కెట్ మీద ఎక్కువ డిపెండ్ అయిపోయింది. కాబట్టి యుఎస్ వీళ్ళ మధ్య ట్రేడ్ డీల్ కుదిరితే ఇక యుఎస్ ఇండియా వైపు చూడాల్సిన అవసరం లేదు. యుఎస్ ఇన్వెస్ట్మెంట్స్, టెక్నాలజికల్ గెయిన్స్, ఏది టెస్లా అని, స్పేస్ ఎక్స్ అని, యాపిల్ కంపెనీ, ఇవన్నీ చైనా వెళ్ళిపోతాయి. కాబట్టి ఇండియా తను మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, ఒక తయారీ రంగానికి ఒక హబ్గా తయారవ్వాలనుకున్న ఒక డ్రీమ్ అనేది డ్రీమ్గా మిగిలిపోద్ది అనమాట చైనా మార్కెట్ వాళ్ళిద్దరి మధ్య. కాబట్టి అందువల్ల ఇప్పుడు ఇండియా ఒక పాలసీ ఉంది, చైనా +1 అనే ఒక పాలసీ పెట్టుకుంది. చైనా అనేది ఒక కమ్యూనిస్ట్ నేషను, మేము ఒక డెమోక్రటిక్ నేషను, చైనాలో ఉన్నంత మ్యాన్ పవర్ మా దగ్గర ఉన్నాయి, చైనాలో ఉన్న వసతులు మా దగ్గర ఉన్నాయి, మీరు చైనా కాదు మా దేశం రాండి అనుకుంటూ ఇండియా ఇన్వైట్ చేస్తుంది. ఇందులో భాగంగానే అక్కడ యాపిల్ కంపెనీ చైనా నుంచి ఇండియా తరలించడం జరిగింది. స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీ కూడా ఇక్కడికి వచ్చినాయి. ఎన్నో టెక్నాలజీ గెయిన్స్ చైనా కంటే ఇండియా బెటర్ అనేది అనుకుంటుంది. ఎందుకు అంటే చైనా అమెరికాల మధ్య టారిఫ్ వారు, ట్రేడ్ వారు జరగడం అనేది ఇండియాకు ఒక బెనిఫిషియల్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఆ 2 దేశాల మధ్య ట్రేడ్ డీల్ కుదిరిపోతే ఇండియన్ ఎకానమీ చాలా చాలా ఇబ్బందులు పడుతుంది. అందుకనే ఆ ఇద్దరి సమావేశం ఇప్పుడు ఫెయిల్ అయింది. కాబట్టి ఇండియా చాలా చాలా హ్యాపీగా ఉందనేది తెలుస్తుంది. ఎందుకంటే ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఇన్వెస్ట్మెంట్స్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇవన్నీ కూడా ఇండియా అమెరికా నుంచి బెనిఫిట్ పొందగలిగిద్ది. తర్వాత అమెరికా కూడా ఇటు చైనా లేదు కాబట్టి ఇండియా లాంటి దేశాలు ముఖ్యంగా ఇండియా మీద డిపెండ్ అవ్వాల్సింది కంటే వేరే గత్యంతరం అమెరికాకు ఉండదు. ఈ విషయంలో ఇండియా చాలా చాలా హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా రెండో విషయం ఏంటంటే ఇటు తైవాన్ విషయంలో కానీ, ఇరాన్ విషయంలో కానీ చైనా చెప్పినట్టు అమెరికా లొంగిందే అంటే అది ఇండియా మీద డైరెక్ట్ ప్రభావం రాబోతుంది. ఒకవేళ ఇరాన్ అనేది యుద్ధం ఆగిపోతే, చైనా మీడియేటింగ్ చేసి యుద్ధం ఆగిపోతే, ఇప్పుడు జీ జిన్పింగ్ ట్రంప్ మధ్య సమావేశంలో ఇరాన్ అనేది ఇంకెప్పుడు కూడా చైనా చెప్పినట్టు ఉంటుంది. కాబట్టి హర్ముజ్ స్ట్రైట్లో ఇండియన్ ఇంధన భద్రతకి చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది. చాలా చాలా సెక్యూరిటీ కన్సర్న్స్ వస్తాయి. ఇప్పుడు పాకిస్తాన్లో ఇరాన్ కూడా చైనా ఫ్రెండ్గా తయారైపోతే ఇక ఇండియన్ ఓషన్లో భద్రతకి డైరెక్ట్ ఛాలెంజ్ చేసేస్తే చైనా. కాబట్టి ఈ విషయంలో, ఇరాన్ విషయంలో ఇప్పుడు ట్రంప్ కూడా చైనాని కాదు అని చెప్పడం అంటే చైనా ఇప్పుడు ఇరాన్, అమెరికాల మధ్య డైరెక్ట్ శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఇక్కడ ఉంది, ఇక్కడ చైనా ఇన్వాల్వ్మెంట్ లేకుండా. కాబట్టి ఈ విషయంలో కూడా ఇండియా అనేది చాలా చాలా హ్యాపీ. ఆల్మోస్ట్ ఇట్ ఈజ్ ఆన్ క్లౌడ్9 అనేది చెప్పవచ్చు అనమాట. ఇంకో విషయంలో తైవాన్ విషయంలో ఏదైనా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కన్సెషన్స్ ఇచ్చుంటే ఇట్ విల్ హ్యావ్ డైరెక్ట్ బేరింగ్ ఆన్ ది ఇండియా అనమాట. ఎందుకంటే ఈ పసిఫిక్ ఓషన్లో సౌత్ చైనా సీలో తైవాన్ని చైనా ఆక్యుపై చేసుకోగలిగి అక్కడ ఏమైనా అప్పర్ హ్యాండ్ వస్తే మాత్రం అక్కడ దాని తర్వాత 9 అని సౌత్ చైనా సీ తర్వాత ఇండియన్ ఓషన్లోకి మొత్తం చైనా అంతా తన బలాన్ని ఇక్కడ కేంద్రీకరించే అవకాశం ఉంది. ఈ విషయంలో కూడా ఈ సమావేశం ఫెయిల్ అవ్వడం అనేది ఇండియా హ్యాపీగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చైనా, అమెరికాలో అత్యధిక సూపర్ పవర్స్, ఎకనామికల్ గెయిన్స్ అనమాట. ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది గ్లోబల్ ఎకానమీ. కాబట్టి ఆ 2 దేశాల మధ్య సయోధ్య అంటే అది మనకు మంచిది కాదు. కాబట్టి ఈ విషయంలో ఇప్పుడు మోడీ గవర్నమెంట్, మోడీ పాలసీ మేకర్ ఎస్ జయశంకర్, ఇండియా ఫారిన్ పాలసీ ఎస్టాబ్లిష్మెంట్ చాలా హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఇటు జీ జిన్పింగ్, ఇటు తర్వాత ట్రంప్ సమావేశం అసలు రిజల్ట్ ఇవ్వలేదు, బిగ్ ఫెయిల్యూర్. కాబట్టి
ఇండియాకి ఎకనామికల్గా ఇండియన్ ఓషన్లో వేస్ట్ ఏంటి, అమెరికాతో సంబంధించిన క్వాడ్ విషయంలో ఏంటంటే చాలా గుడ్ న్యూస్ అనేది నేను చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రెండు దేశాల మధ్య సయోధ్య అనేది మూడో దేశానికి ఒక విపత్తుగా మారుతూ ఉంటుంది అనమాట. ఇది దౌత్యంలో అతిపెద్ద విషయం. అదేంటి వాళ్ళిద్దరూ చైనా అమెరికాలు కొట్టుకుంటుంటే ఇండియా హ్యాపీ ఏంటి అనకూడదు అనమాట. ఇక్కడ దౌత్యం అంటే రెండు దేశాలతో యుద్ధం చేయకుండానే వాటి మధ్య స్ప్లిట్ క్రియేట్ చేయడం అనమాట, విభేదాలు క్రియేట్ చేయడం. ఇండియా డైరెక్ట్గా చేయడంలే, కానీ చైనా అమెరికాల మధ్య ఈ ట్రేడ్ వార్ జరిగినా, టెక్ వార్ జరిగినా, టారిఫ్ వార్ జరిగినా, లేకపోతే దౌత్య యుద్ధం జరిగినా వెంటనే యుఎస్ అనేది ఇండియా మీదే కేంద్రీకరించాలి. ఇక చైనా విషయం కూడా, చైనా కూడా ఈ విషయంలో ఎందుకు ఇండియా హ్యాపీ అంటే ఇటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో జరుగుతున్న ట్రేడ్ వార్ ఫలితంగా చైనా మనకి ఎన్నో కన్సెషన్స్ ఇస్తుందన్నమాట ట్రేడ్ పరంగా ఈ విషయంలో. కాబట్టి చైనా నుంచి ప్రయోజనం పొందుతున్నాం, అమెరికా నుంచి ప్రయోజనం పొందుతున్నాం. ఇలాగే చైనా ప్రయోజనం పొంది సూపర్ పవర్ అయింది. కాబట్టి దౌత్యం విషయంలో అమెరికా చైనాలు విఫలం అవ్వడం అంటే ఈ దౌత్యం విషయంలో ఇండియా ఆర్థిక, ముఖ్యంగా ఎకనామిక్ డిప్లొమసీ, మిలిటరీ డిప్లొమసీ, తర్వాత రీజనల్ సెక్యూరిటీ, ఇంటర్నేషనల్ సెక్యూరిటీ విషయంలో ఇండియా విల్ హ్యావ్ మోర్ అండ్ మోర్ బెనిఫిట్స్ అనేది ఇక్కడ పొందుతుంది. కాబట్టి ఇండియా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఒక అద్భుతం అయితే ఇక్కడ జరిగిందని చెప్పుకోవచ్చు.